నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. చేసుకొని వారు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సహకరించండి. థ్యాంక్ యూ. మనం ప్రేమ సంఖ్యలు అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో 5th పార్ట్. రూమ్లోకి వచ్చిన శ్యామని అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాడు రాజ్. ఫ్రెష్ అయి వచ్చి నైటీ వేసుకొని సోఫాలో కూర్చుంది శ్యామ. దీర్ఘంగా ఆలోచనలో ఉంది. ఆమె ఆలోచనలు ఇక్కడ లేవు. పరిసరాలు గమనించట్లేదు శ్యామ. రాజ్ శ్యామ దగ్గరికి వచ్చాడు. హలో మేడం, వేర్ ఆర్ యూ అన్నాడు. రాజ్ని చూసి ఏం లేదు రాజ్ అంది. చెప్పడానికి మేం పనికిరామా అన్నాడు. రాజ్ని చూసి కూర్చోండి అంది. పక్కనే కూర్చున్నాడు. చేతిలోంచి చెయ్యి వేసి భుజం మీద తలాంచి కళ్ళు మూసుకుంది. ఏమైంది శ్యామ అన్నాడు. రాజ్ ఒక మాట అడిగినా అంది. అడుగు అన్నాడు. లైఫ్లో నన్ను వదిలేయరుగా అంది. రాజ్ ఆశ్చర్యంగా ఏంటి అమ్మాయి గారి ఆలోచనలు ఈరోజు మీ క్యారెక్టర్కి డిఫరెంట్గా ఉన్నాయి అన్నాడు. నవ్వి చెప్పండి ప్లీజ్ అంది. ఒకవేళ నేను వదిలినా నువ్వు వదలవు, నాకు ఆ ధైర్యం ఉంది అన్నాడు. ఇంకా గట్టిగా ఆ చేతిని పెనవేసుకొని పడుకుంది శ్యామ. రాజ్ నవ్వి అలానే కూర్చొని సెల్ చూసుకోసాగాడు. అలా 1 గంటకి లేచింది అతని భుజం మించి. అయిందా నిద్ర అన్నాడు. అంది. థ్యాంక్స్ అంది. ఎందుకు? నాకు కాసేపు దిండైనందుకు అంది. శ్యామ, నన్ను నువ్వు లైఫ్లో రకరకాలుగా వాడుకుంటున్నావు. వీటన్నిటికీ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఓకే, తప్పకుండా డియర్. ద డే విల్ కమ్, ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్ అంది. నవ్వాడు అతను కూడా. ఇంతకీ సార్, నేను మిమ్మల్ని రకరకాలుగా వినియోగించుకుంటున్నానా? ఏంటో చెప్పండి శ్రీవారు అంది. తననే చూస్తూ మూగుడిలా, ఫ్రెండ్లా, బాస్లా, చివరికి దిండులా కూడా అన్నాడు. పకపక నవ్వింది శ్యామ. రియల్లీ రాజ్, అవును అంది. ఇంతకీ నాకు నువ్వు నిజం చెప్పనే లేదు శ్యామ అన్నాడు. ఏంటా నిజం అంది. శ్యామ, ఐ నో దట్ స్టిల్ ఐఎమ్ ఏ వర్జిన్ అన్నాడు. శ్యామ ముఖం ఎర్రబడిపోయింది. కళ్ళు మూసి తెరిచి మీ మీద మీకున్న నమ్మకానికి నా జోహార్లు రాజ్ అంది. శ్యామ, నిన్ను కాపాడడం కోసం నా క్యారెక్టర్ పడంగా పెట్టాను అన్నాడు. రాజ్ చెయ్యి పట్టుకొని ఐ నో దట్, మీ అంత మంచి వాళ్ళని, సాఫ్ట్ క్యారెక్టర్ అబ్బాయిని నేను ఇంతవరకు చూడలేదు రాజ్. చాలా థ్యాంక్స్ అంది. నవ్వాడు. లోపల మాత్రం అనుకుంది, రాజ్ ఎంత తెలివిగలవాడు అని. రాజ్, నేను మాట అడగనా అంది. అడుగు అన్నాడు. నన్ను ఎందుకు కాపాడారు? మీకు నిజం తెలిసినప్పుడు లాగి లెంపకాయ కొట్టి ఎందుకు అడగలేదు అంది. నవ్వాడు రాజ్, కానీ చెప్పలేదు. చెప్పండి రాజ్ ప్లీజ్ అంది. ఒక అమ్మాయి ముక్కు మొహం తెలియని ఒక అబ్బాయి దగ్గరికి వచ్చి పవిట తీసి జాకెట్ హుక్కు తీసి చూపించిందంటే దాని అర్థం ఏంటి శ్యామ? యు ఆర్ ఇన్ ట్రబుల్ అండ్ యూ చూజన్ మీ ఫర్ యువర్ పర్పస్. సో మొదట నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. తర్వాత ఆలోచించాను, సో కాపాడాను. కానీ నీ పర్పస్ ఏంటి అన్నది ఇప్పటి వరకు నువ్వు నాకు నిజం చెప్పలేదు అన్నాడు. రాజ్, యు ఆర్ వెరీ జీనియస్ అండ్ ఎ లాట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ రాజ్. రాజ్, నేను మీకు ఒక మాట చెప్తాను. మీకు మంచే కానీ చెడు ఎప్పుడు చెయ్యను రాజ్ అంది. ఐ ట్రస్ట్ యూ శ్యామ అన్నాడు. నవ్వి, శ్రీవారు, ఇంతకీ మీరు నాకు ఏ పోస్ట్ ఇచ్చారు మీ మనసులో అంది. సమయం వచ్చినప్పుడు చెప్తాను శ్యామ అన్నాడు. క్లెవర్ అంది కళ్ళెగరేసి. ఈ లోపల తలుపు ఎవరో కొట్టారు. కమిన్ అన్నాడు. బాబుగారు, అమ్మగారు రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళిపోయింది రంగి. రాజ్, వన్స్ అగైన్ ఎ బిగ్ థ్యాంక్స్ టు యూ. వన్ మోర్ థింగ్, నన్ను ప్రియలా అనుకోకండి. నేను వదలను మిమ్మల్ని. అంత తేలిగ్గా మీరు నన్ను వదులుచుకోలేరు అంది. తన కళ్ళలోకే చూశాడు. మీన్స్ మీరు ప్రియనైనా మరుస్తారేమో కానీ 1 సెకండ్ కూడా శ్యామాని మరవలేరు అంది. నవ్వి కమ్ అన్నాడు తన చెయ్యి ఆమెకిస్తూ. రాజు చెయ్యి అందుకుంటూ. రాజ్ అనుకున్నాడు, నిజంగా ఆ రోజు జరిగింది నాకు గుర్తులేదు, కానీ చీకటిలో రాయి విసిరాను. మీన్స్ శ్యామకి నాకు ఏం జరగలేదు. మరి హూ ఇస్ షీ? ఎందుకు ఇవన్నీ చేస్తోంది అని ఆలోచించసాగాడు. రాజ్ అంది. అన్నాడు ఉలికిపాటుగా. ఏంటి శ్రీవారు?
అంత ఆలోచన అంది. నథింగ్ అన్నాడు. రాజ్ని తన వైపుకు తిప్పుకుంది. ఏంటా అన్నట్లు చూశాడు. రాజ్, నెవర్ లీవ్ మీ. నేను ప్రియని కాదు, ఒక్కదాన్ని చచ్చిపోవడానికి. మిమ్మల్ని కూడా నాతో తీసుకెళ్ళిపోతాను అంది. ఓకే, ఐ విల్ కమ్ విత్ యూ, డోంట్ వరీ అన్నాడు. నవ్వి థ్యాంక్ యూ బాస్ అంది. ఇద్దరూ హాల్లోకి వచ్చారు. శ్రీను అన్నాడు, కానీ అన్నయ్య అని ఏదో చెప్తున్నాడు. కిరణ్ గురించి మాట్లాడిపోయి శ్యామని చూసి ఆగిపోయాడు. శ్రీను రాజ్ని చూసి వావ్ బ్రదర్, హౌ మెనీ డేస్ వాజ్డ్, క్లీన్ షేవ్, గుడ్ లుక్ అన్నాడు. అందరూ నవ్వారు. వాణి అంది, పెళ్ళం వచ్చిందిగా అందుకే ఈ మార్పులేమో అని. ఏదైతేనేం మై బ్రదర్ ఈజ్ ఆల్వేస్ ఎ జమ్ అన్నాడు శ్రీను రాజ్ని దగ్గరికి తీసుకుంటూ. అందరూ నవ్వారు. రాజ్ని వాళ్ళందరినీ అలా చూసి శ్యామ రాధాబాయి వైపు చూసింది. ఆవిడ తలూపింది. కానీ రాజ్ శ్యామని గమనిస్తున్నాడని వాళ్ళకి తెలియదు. శ్యామని తల్లిని అలా వాళ్ళు మాట్లాడుకోవడం కళ్ళతోనే చూసి ఆశ్చర్యపోయాడు. కానీ అతను కూడా బయటపడలేదు. వాణి పిల్లలు మిగతా పిల్లలతో ఆడుకుంటోంది శ్యామ అక్కడ. వాణి, బావగారు ఎప్పుడొస్తారు అన్నాడు శ్రీనాథ్. ఆన్ ద వే అన్నయ్య, వచ్చేస్తూ ఉంటారు అంది. మాటల్లోనే ఇంటి ముందర ఒక పెద్ద కార్ ఆగింది. దానిలోంచి తెల్లటి అందమైన పొడుగాటి అబ్బాయి దిగి లోపలికి వస్తున్నాడు. శ్యామ కింద కూర్చొని పిల్లలతో ఆడుతున్నది అటేపు చూసి ఆశ్చర్యపోయి అలానే చూస్తూ ఉండిపోయింది. వరమ్మ, బాగున్నావా నాయనా అంది. బాగున్నాను పిన్ని అని. అత్తయ్య ఎలా ఉన్నారు అన్నాడు రాధాబాయిని చూసి. బాగున్నానయ్యా అని ఆవిడ అంది. ఈ లోపల వచ్చిన వ్యక్తి వెనక్కి తిరిగి బొమ్మలా నుంచుండిపోయాడు. అక్కడ శ్యామ కూడా స్టన్ అయ్యి కింద కూర్చున్నది కాస్త గబాల్న లేచి నుంచుంది. పప్పి అన్నాడు నవ్వి. చక్కిలం అంది. శ్యామకి అప్పటికే కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. అక్కడందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. చక్రి కళ్ళు కూడా నీళ్లమయమైనాయి. చేతులు చాపాడు. శ్యామ పరుగున వచ్చి చక్రి గుండెల్లో తలదాచుకొని పెద్దగా ఏడ్చేసింది. ఇడియట్, ఎక్కడికి వెళ్ళావురా? నేననేదాన్ని ఉన్నానని ప్రపంచంలో మర్చిపోయావా? ఐ విల్ కిల్ యూ సిద్ధు, ఐ విల్ కిల్ యూ అంది ఏడుస్తూ అతన్ని గుద్దుతూ. పప్పి, నో, నేను నీ గురించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెతుకుతూనే ఉన్నానే. ఐ మిస్ యూ వెరీ మచ్, ఐ మిస్ యూ వెరీ మచ్ రా అని తను ఏడ్చేశాడు. వారిద్దరూ పరిసరాలు మర్చిపోయారు. శ్యామ ముఖం చేతుల్లోకి తీసుకొని, అరే బుట్టబొమ్మ, ఇంత పెద్దదెప్పుడయింది? అయినా నువ్విక్కడా? అరే ముందు నువ్వు చెప్పరా అంది. అరే నేను ఇంటి అల్లుణ్ణే అన్నాడు. ఓ వాణి, ఎస్ అన్నాడు. అబ్బో, ఈ సిద్ధపప్పు ఇంత వాడయ్యాడా? కంగ్రాచులేషన్స్ అంది. ఇద్దరు పిల్లలే, అంతలా తీసేయకు, నా పరువు పోతుంది అన్నాడు పెద్దగా నవ్వి. అరే చక్కిలం, నేనెవరో తెలిస్తే పడిపోతావురా అంది. ఎవరో చెప్పు అన్నాడు. మిస్సెస్ శ్రీరాజ్ అంది. వాట్ అన్నాడు. ఎస్. అరే నీకన్నా అందమైన అబ్బాయిని చేసుకుంటానని అన్నానా? సీ హౌ హ్యాండ్సమ్ మై హస్బెండ్ ఈస్ అంది. చూస్తూనే ఉన్నానమ్మా, మీ ఆయన నీ వెనక నుంచొని నా ముఖంలోకి 100 క్వశ్చన్స్తో తన పెళ్ళాన్ని ఇంత దగ్గరికి తీసుకుంది ఎవరా అని అయోమయంలో నుంచొని చూస్తున్నాడు అన్నాడు. పోరా, నా మొగుడిని అంటే నేను ఊరుకోను. వెనక్కి తిరిగి నీ పెళ్ళాం ముఖం ఒకసారి చూసుకో అంది. అందరూ నవ్వారు. సారీ, అందరినీ మర్చిపోయాం అని. వాణి, శ్యామ ఎవరనుకుంటున్నావు? నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, అంతకన్నా అతీతం. నాకు సింధు ఎలాగో శ్యామ కూడా అంతే. సింధు శ్యామ సేమ్ ఏజ్ వాళ్ళు. చిన్నప్పుడు సింధుని స్కూల్కి తీసుకెళ్తుంటే చక్కిలం, నన్నెవరు ఎత్తుకుని మోస్తారా, నా కాళ్ళు నొప్పి పుడుతున్నాయని డిమాండ్ చేసేది అని రాజ్ని చూశాడు చక్రవర్తి. ఓ, అంత చిన్నప్పటి నుంచి డిమాండింగ్ అన్నమాట అన్నాడు రాజ్. శ్యామ, అంకుల్, ఆంటీ, బామ్మ వాళ్ళందరూ ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అన్నాడు సిద్ధార్థ. శ్యామ అంది. సిద్ధు, అవన్నీ సాడ్ స్టోరీస్ రా, ఇంతకీ నువ్వెలా బ్రతికావు అంది. అది కూడా ఒక పెద్ద కథ, తర్వాత చెప్తాలే అన్నాడు. తర్వాత శ్రీనాథ్ వాళ్ళిద్దరిని చూసి, అయితే మీరిద్దరు చిరకాల మిత్రులు అన్నమాట అని. బావా, అంతకన్నా ఎక్కువే, నా చిన్ననాటి ఆత్మీయురాలు, చాలా మంచిది అని రాజ్ని చూసి. రాజ్, శ్యాము దొరకటం నిజంగా నీ అదృష్టం. ప్లీజ్ దాన్ని గుండెల్లో దాచుకో రాజ్.
అన్నాడు భావోద్వేగంతో చక్రవర్తి. బావా, నీ ఫ్రెండ్ ఉన్నది ఇప్పుడు అక్కడే అన్నాడు రాజ్. అని అందరూ రాజును చూసి ఆశ్చర్యపోయారు. శ్యామ రాజుని చూసింది. మొదటిసారి ఆశ్చర్యంతో సిగ్గుతో కళ్ళెగరేశాడు. నవ్వేసింది. అయినా బయటపడక మామూలుగానే ఉంది. కానీ ఆమె అంతరంగం తొలకరి జల్లు కురిసిన భూమిలాగా పులకించిపోయింది. ఆ భావం రాజుకి అర్థమైంది. లోపల తను నవ్వుకున్నాడు. ఆ తర్వాత ఆ నైట్ అంతా బోల్డ్ కబుర్లతో సరదాలతో నవ్వులతో గడిచిపోయింది. వాణి కూడా బాగానే మాట్లాడింది. కానీ వరమ్మకి మాత్రం నచ్చలేదు శ్యామ అందరికీ అంత క్లోజ్ అవడం. రాత్రి గదిలోకి వచ్చిన శ్యామ తలుపేసి రాజ్, ఐఎమ్ సో హ్యాపీ అంది దగ్గర కూర్చొని. అయితే నువ్వు చచ్చిపోయాడనుకున్న సిద్ధు ఇతనేనా అన్నాడు. రాజు చేయి పట్టుకొని ఆనందంగా, అవును రాజ్, చిన్నప్పుడు బొద్దుగా తెల్లగా చాలా బాగుండేవాడు. శుద్ధపప్పు అని చెక్కిలమని ఆట పట్టించేదాన్ని. సిద్ధు వాళ్ళ బామ్మగారు మా నాన్నమ్మ ఫ్రెండ్స్. సిద్ధు బామ్మ ఉసై వాడిని అలా ఆట పట్టిస్తే, నా మనవడి కన్నా అందగాడు దొరుకుతాడా నీకు? నిన్ను పెద్దయ్యాక వాడికిచ్చి కట్టేస్తాం అనేది. నేను కోపంతో ఉడుక్కుంటూ, ఛీ, నేను ఈ శుద్ధపప్పుని చేసుకోను, ఇంకా అందమైన అబ్బాయిని చేసుకుంటాను అనేదాన్ని. దొరికాడా మరి అన్నాడు రాజ్. మాటల ప్రవాహంలో ఉన్న శ్యామ టక్కున ఆగి రాజును చూసింది. అదే, అందమైన మొగుడు దొరికాడా అన్నాడు. శ్యామ రాజ్ కళ్ళల్లోకి చూసి, దొరికాడు రాజ్ అంది. యు ఆర్ సాటిస్ఫైడ్ అన్నాడు. ఎస్ అంది. మరి నేనవద్దా అన్నాడు. శ్యామ ముఖం చిన్నబోయింది. రాజ్ పెద్దగా నవ్వాడు. తలంచుకుంది. నిజమే రాజ్ అంది. ఏయ్, ఇటు చూడు అన్నాడు. ఎందుకో శ్యామ కళ్ళల్లో ఎప్పుడూ లేంది నీళ్ళొచ్చాయి. తల పైకెత్తాడు. అరే, ఏడుస్తున్నావా? యు ఆర్ యాన్ ఏంజిల్ శ్యామ. నన్నేం పొగడక్కర్లేదు రాజ్ అంది నవ్వి. శ్యామ, ఎక్కడి నుంచి వచ్చావో, ఎలా వచ్చావో? యు ఆర్ స్పెషల్ టు మీ రాజ్. మన పెళ్ళి అందరి పెళ్ళిళ్ళలా అవలేదు. మనకి పెళ్లి చూపులు లేవు, మాటలు లేవు, మూగ భాషలు లేవు, అద్భుతమైన ఫీలింగ్స్ లేవు, ఎదురు చూపులు లేవు, విరహ బాధలు లేవు. ముఖ్యమైనది ప్రేమ లేదు. ఓన్లీ కమిట్మెంట్ ఫర్ దట్ ఇన్సిడెంట్. దిస్ ఈజ్ నాట్ ఏ మ్యారేజ్ రాజ్. దిస్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్. ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్బుల్లీ ఇన్వాల్వ్ యూ ఇన్ దిస్ రిలేషన్. రాజ్, యు ఆర్ ఆల్రెడీ a lover to Priya, but still I am thinking about Raj in my thoughts and in my heart. But this is true love or not, I don't know. Kani, we are in one relation, that is wife and husband relation. Kani, mana madhya okka rahasyam kuda leni rojuna we both will be together. Till that, you are a good friend to me, and I am also heartily true and best friend for you, Raj. దిస్ ఈజ్ ట్రూ అని అంది అతన్ని చూసి. రాజు కూడా తలుంచుకొని నవ్వాడు. ఎస్, అలాగే అన్నాడు. నా మీద కోపంగా ఉందా రాజ్ అంది. ఉంది అన్నాడు. దిస్ ఓన్లీ ఐ లైక్ యూ రాజ్. ఉన్నది ఉన్నట్లు చెప్తారు రాజ్ అని అతని చేయి మీద తల ఆంచుకొని, నేను నిజం చెప్తున్నాను రాజ్. నా ప్రాణం పోయినా సరే నా రాజ్ మీద ఈగవాల నీకు నేను అపకారం చేయను. ఎవ్వరు చేసినా ఊరుకోను అంది. ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కున్నాడు. వచ్చి అతని గుండెకి దగ్గరగా పడింది శ్యామ. శ్యామ, ఒక మాట చెప్పనా అన్నాడు. అంది అతని గుండెలో తల పెట్టుకొని. ఐ యామ్ ఏ లవర్ ఆఫ్ ప్రియా, ఐ అగ్రీ దట్, బట్ ఐ యామ్ ఏ హస్బెండ్ ఆఫ్ శ్యామ అన్నాడు. తల పైకెత్తి కళ్ళల్లోకి చూసింది. ముక్కు మీద చిన్నగా ఒక ముద్దు పెట్టింది శ్యామ. థ్యాంక్ యూ అంది. నవ్వాడు. రాజ్, ఒక డౌట్ అంది. ఏంటది అన్నాడు. సిద్ధు చెప్పాడు, నా వెనకాల మీరున్నారు కదా, మీ ఫేస్లో 100 క్వశ్చన్స్ ఉన్నాయని. యు ఫీల్ జెలస్ అంది. మన మధ్య రహస్యాలు ఉండకూడదన్నావుగా, చెప్పనా అన్నాడు కళ్ళు పెద్దవి చేసి చూసి. చెప్పండి అంది. నువ్వు అన్న మాటకి నిజంగానే చాలా జెలస్ వచ్చింది అన్నాడు. వాట్? నేనన్న మాటకా అంది. నేననే దాన్ని ప్రపంచంలో ఉన్నానా అని మర్చిపోయావారా అని.
ఎందుకో ఎక్కడో తగిలింది శ్యామ ఆ మాట అన్నాడు. నవ్వి అమ్మో ఇంత జలసా ఈ అబ్బాయికి అంది. సిగ్గుగా నవ్వాడు రాజ్ కూడా. ఓకే డార్లింగ్, గుడ్ నైట్, పడుకోండి, రేపు మళ్ళీ మనం ఆఫీస్కి వెళ్ళాలి అంది. తను కూడా గుడ్ నైట్ అన్నాడు. వదలండి సార్ అంది. లైట్ ఆఫ్ చేశాడు కానీ వదలలేదు. రాజ్ ప్లీజ్ అంది. నా దగ్గరే ఉండు, నేను వదలను. ఇందాక నా భుజం మీద నువ్వు తల పెట్టుకుని పడుకున్నావు, ఇప్పుడు నేను కూడా నీ భుజం మీద అలానే పడుకుంటాను అన్నాడు. అమ్మో ఈ పిల్లాడినా, చాలా తెలివైనవాడు, అంత తొందరగా నమ్మడానికి వీల్లేదు అంది. రాజ్ నవ్వాడు. గుడ్ నైట్, వెళ్ళి పడుకో అన్నాడు. శ్యామ కూడా నవ్వి అతని వైపు చూసి మంచం దిగబోయింది. శ్యామ, నా మనసులోకి ఎందుకు వచ్చావు? అక్కడ ప్రియ లేదు, వెళ్ళిపోయింది అన్నాడు. శ్యామ అతన్నే చూసింది. నీ అంతట నువ్వు నా దగ్గరికి వచ్చే వరకు నేను బెడ్ మీదకి నిన్ను పిలవను అన్నాడు. రాజ్ అని దగ్గరకొచ్చి అతని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుని, ఆ రోజు తప్పకుండా రావాలని నేను కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను రాజ్ అని వెళ్ళి సోఫాలో పడుకుంది. ఇద్దరూ ఎవరి ఆలోచనలో వాళ్ళు దీర్ఘంగా ఆలోచించుకుంటూ ఉండిపోయారు. మొన్నాడు కిరణ్ శ్రీనివాస్ దగ్గర చేరాడు. బావా, నాకు ఒక 2 lakhs కావాలి అంటూ వచ్చింది వనజ శ్రీనాథ్ని చూసి. ఎందుకే అన్నాడు. నాకు చాలా పర్చేసింగ్స్ ఉన్నాయి బావా అంది. ఏంటవి అన్నాడు. బావా చెప్తే కాని ఇవ్వవా? నేను నిన్ను తప్ప ఎవరిని అడుగుతాను, అందుకే, అయినా అవి లేడీస్ పర్చేసింగ్స్ అంది. సరే చెక్ రాసిస్తా, వెళ్ళి తెచ్చుకో అన్నాడు. థ్యాంక్ యూ బావా అని పరిగెట్టింది. శ్యామ ఇవన్నీ చూస్తూనే ఉంది కానీ ఏం మాట్లాడలేదు. తర్వాత శ్రీనాథు చెక్ రాసి ఇచ్చాడు. అది తీసుకొని లోపలికి పరిగెత్తింది వనజ. బావగారు అంది. తెలుసు శ్యామ, నువ్వేం అడగబోతున్నావో, కానీ నేను ఇచ్చింది వాళ్ళ డబ్బులే అన్నాడు. బావగారు, డబ్బు ఎవరదన్నది కాదు, ఇక్కడ ఆడపిల్లకి అంత డబ్బు ఎందుకు అని వెనక నుంచి జయ అంది. అది వరమ్మగారు అడిగించారు శ్యామ, ఆవిడికి అడగడానికి నామోషి, ఇది మాకు మామూలే అంది. నవ్వింది శ్యామ. బావగారు మీరు చాలా మంచివారు అంది అతన్ని చూస్తూ. ఏంటి శ్యామ ఈ పొగడతా అన్నాడు శ్రీనాథ్ నవ్వి. పొగడటం కాదు, ఇంతమందిని మెయింటైన్ చేయాలంటే చాలా సహనం అవసరం, నాకైతే అది లేదు బావగారు అంది. జయ శ్రీనాథ్ నవ్వారు. శ్రీనాథ్ అన్నాడు, అందుకే మీ ఆయన్ని ఎవరైనా కామెంట్ చేస్తే అందరు చెంపలు పగులిపోతాయి అన్నాడు. శ్యామ సిగ్గుగా పోండి బావగారు అని వెళ్ళిపోయింది లేచి. నవ్వుకున్నారు జయ శ్రీనాథ్. అలా చాలా రోజులు గడిచినాయి. ఒక 3-4 నెలలు సంతోషంగా ఎవరికీ కాలమే తెలియలేదు. శ్యామ సిద్ధు రోజు మాట్లాడుకుంటూనే ఉన్నారు. రాజ్ రోజు ఆఫీస్కి వెళ్ళొస్తున్నాడు. ఒకరోజు రాజ్కి టై పెడుతుంటే తండ్రినే చూస్తున్నాడు. ఏయ్ కళ్ళు మూయండి అంది. మూయను అన్నాడు. ప్రియాకి చెప్తాను అంది. నవ్వి నేను ఆల్రెడీ చెప్పేశాను అన్నాడు. అబ్బో ఏమని? అని, నా లైఫ్లోకి ఒక దేవత వచ్చింది అని, నేను ఈ ఒంటరితనం ఇంకా భరించలేకపోతున్నానని, ఆ దేవత తన హృదయంలో నన్ను దాచుకుంటుందని, నేను అక్కడే ఉండిపోతాను, బయటికి రాను, ప్లీజ్ ఏమనుకోకు అని. శ్యామ నవ్వి అమ్మో దొరగారికి చాలా ఆశే ఉందే అంది. నాకు అంటే నాలాంటి సెకండ్ హ్యాండ్ వాడికి ఇంకొకరిని ప్రేమించే అర్హత లేదంటావా శ్యామ అన్నాడు. రాజ్ అంది బాధగా. ఏమో శ్యామ, నువ్వు నాకు దూరం అవుతావేమోనని భయం వేస్తుంది. అలా జరిగితే నేను బ్రతకలేను శ్యామ. ఇంకోసారి దెబ్బ తినటానికి నేను సిద్ధంగా లేను. ఈసారి నువ్వు అలా దూరం అయితే నేను చచ్చిపోతానేమో అన్నాడు. చిచ్చిచ్చి ఏంటా మాటలు రాజ్ అంది నోరు మూస్తూ. తనకి దగ్గరికి లాక్కొని అలానే ఉండిపోయాడు రాజ్. రాజ్ నేనుండగా మీరు ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తే నేను అస్సలు ఊరుకోను. రాజ్ నేను ప్రియాని కాను మిమ్మల్ని వదిలి వెళ్ళటానికి. నేను అది వరకు చెప్పాను, మీకు గుర్తుందా అంది. నవ్వి దగ్గరకు తీసుకున్నాడు. పాపిట్లో ముద్దు పెట్టుకుని థ్యాంక్స్ శ్యామ అన్నాడు. నవ్వి రాజ్ నేను ఈరోజు మధ్యాహ్నం సిద్ధుని మీట్ అవటానికి తాజ్కి వెళ్తున్నాను, మీరు కూడా రండి అంది. మీ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య నేనెందుకు అన్నాడు. నో రాజ్, నాకు మీకు రహస్యాలు ఏమీ లేవు, రండి ముగ్గురం ఎంజాయ్ చేద్దాం అంది. ఓకే శ్యామ, అయితే లంచ్ ముగ్గురం అక్కడే చేద్దాం అన్నాడు. ఓకే శ్యామ.
నువ్వు సీక్రెట్స్ లేవు అంటూనే ఉన్నావు, కానీ నువ్వే ఒక పెద్ద సీక్రెట్వి అన్నాడు. శ్యామ నవ్వి, రాజ్, పుస్తకంలో ఒక్కొక్క చాప్టరు చదివితే అంతా అర్థమవుతుంది, అందంగా ఉంటుంది. కంగారు పడి అటు ఇటు చదివితే మధ్యలో ఫెయిల్ అయిపోతాం, కథ కూడా మనకు అర్థమవుదు అంది. సరే అయితే వెళ్దామా మరి అన్నాడు. పద అండి అని ఇద్దరూ నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. ఆ రోజు తాజ్లో ప్రైవేట్ ఫ్యామిలీ రూమ్లో వెయిట్ చేస్తున్నాడు సిద్ధు. రూమ్లోకి వచ్చిన రాజ్ని శ్యామ్ని చూసి వెల్కమ్ అన్నాడు. ఏంటి సిద్ధార్థ చక్రవర్తి గారు, ఎంతసేపటి నుంచి వెయిటింగ్ చేస్తున్నారు తమరు అంది. శ్యాము ఇప్పుడే వచ్చానే అన్నాడు. రాజ్ కూడా నవ్వి ఏం తింటావు బావా అన్నాడు. నాకు చాలా ఆకలిగా ఉందిరా, ఫుల్ మీల్స్ అన్నాడు చక్రవర్తి. ఆర్డర్ ఇచ్చి కూర్చున్నారు. ఈ లోపల సూప్ వచ్చింది. కొంచెం సేపు చిట్ చాట్ అయినాక ఇంతకీ తమరు పిలిచిన కారణం ఏంటి అన్నాడు సిద్ధు. అరే, నాకు ముసుగులో గుద్దులాట ఉండదు, ఇష్టం ఉండదు, తెలుసు, చెప్పు ఏంటో అన్నాడు. రాజ్ కూడా శ్రద్ధగా వింటున్నాడు. చెప్పాక బాధపడవుగా అంది. శ్యాము, యథార్థం చెప్పేవాళ్ళు లైఫ్లో చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు చెప్తున్నప్పుడు బాధ అనిపించినా దానిలో మనం బాగుపడాలనే ఆశే ఎక్కువ ఉంటుంది. నో, నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా నేనేం అనుకోను, ఎందుకంటే యు ఆర్ మై వెల్ విషర్. రాజ్ నా ఫ్రెండ్, ఆ తర్వాతే నాకు బావ. సో నో హైడింగ్స్, కమాన్ షూట్ ఇట్ అన్నాడు. అబ్బో, పప్పు శుద్ధ ఇంత డెవలప్ ఎప్పుడయ్యాడు అంది. ఓసేయ్, నా పరువు తీయకే అన్నాడు. ముగ్గురు నవ్వుకున్నారు. ఓకే సిద్ధు, కమింగ్ టు ద పాయింట్, నీ భార్యని పుట్టింట్లో ఎక్కువ రోజులు ఎందుకు ఉంచుతున్నావు అంది. అనుకోని ఈ ప్రశ్నకి ఇద్దరూ శ్యామ వైపు చూశారు. సిద్ధు ముఖం ఎర్రబడింది. సిద్ధు చేయి పట్టుకొని, సారీ సిద్ధు, ఇది నీ మేల్ ఈగోని ప్రభావితం చేసే క్వశ్చన్స్, అయినా కూడా యూ హ్యావ్ టు ఫేస్ దిస్, ప్లీజ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అంది. శ్యామ అన్నాడు రాజ్ కూడా కంగారుగా. పర్వాలేదు రాజ్, శ్యామకి అడిగే స్వతంత్రం ఉంది అన్నాడు సిద్ధు. శ్యాము, నేను ఇక్కడ వాణిని ఉండమని అనలేదురా, తనే నన్ను వదిలి ఇక్కడికి వస్తుంది. ఏం చెప్పాలి, గట్టిగా అంటే ఏడుస్తుంది. అత్తయ్య చెప్పారు, శ్రీనాథ్ బావా చెప్పారు, అయినా కూడా తన ధోరణి మార్చుకోలేదు. తనని బాధ పెట్టడం ఇష్టం లేక నేనే వచ్చి వెళ్తాను. మెయిన్గా తనకి అమ్మా నాన్న అంటే అంతగా నచ్చదు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అమ్మ ఎంత మంచిదో, అమ్మ మనల్ని ఎలా చూసేదో నీకు కూడా తెలుసు. వాణిని ఇంకా ప్రేమగా చూస్తుంది, కానీ ఆ ప్రేమ వానికి అర్థమవదు. అర్థం అవటానికి అసలు ఆమెతో సరిగ్గా ఉంటేనే కదా అర్థమయ్యేది. అటు అమ్మ బాధపడుతుంది, రమ్మంటే వాణి కూడా బాధపడుతుంది. ఇవన్నీ నేను భరించలేక వాణి ఎక్కడుంటే అక్కడికే నేను వచ్చి వెళ్తున్నాను అన్నాడు సిద్ధార్థ. సిద్ధు, వాణి అంటే నీకు ఇష్టమేనా అంది. అదేం ప్రశ్నే, చాలా ఇష్టం అన్నాడు. మరి తనకి అంది. తనకి అంతే అన్నాడు. నో అంది. ఆశ్చర్యంగా చూశారు సిద్ధార్థ, రాజ్. శ్యాము, ఇట్స్ ట్రూ అన్నాడు. నో నో సిద్ధు, యు ఆర్ నాట్ ఇన్ ఏ ట్రూ రిలేషన్ అని అంది. వాట్, వై ఆర్ యూ టాకింగ్ లైక్ దట్ శ్యామ అన్నాడు. మీరిద్దరూ నిజమైన భార్యాభర్తల ప్రేమని అనుభవించటం లేదు. పెద్దలు పెళ్లి చేశారు. యు బోత్ ఎంజాయ్డ్ యువర్ బయాలజికల్ నీడ్స్ యాజ్ రొటీన్. సీరియస్గా చూస్తూ వింటున్నాడు రాజు శ్యామానే. ఆశ్చర్యంగా చూస్తున్నాడు సిద్ధు. శ్యాము అన్నాడు. ఎస్ సిద్ధు, అసలు భార్యాభర్తల రిలేషన్ అంటే ఏంటో తెలుసా? అండర్స్టాండింగ్, షేరింగ్, కేరింగ్ అండ్ లవ్. నో అండర్స్టాండింగ్ ఈజ్ దేర్, నో షేరింగ్ ఈజ్ దేర్ ఇన్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ. శ్యామ, ఐ ట్రైడ్ యార్. యూ ట్రైడ్, నేను ఒప్పుకుంటాను, బట్ వినలేదని వదిలేశావు. సిద్ధు, అంతే కదా అంది. అంటే నాదే తప్పంటావా అన్నాడు సిద్ధార్థ. ఎస్, 100% నీదే తప్పు శ్యామ అన్నాడు రాజ్ కూడా. రాజ్ చేయి పట్టుకొని, రాజ్, వీ హ్యావ్ టు కరెక్ట్ దట్ ఫ్యామిలీ. వాళ్ళు ఎంత మధురమైన జీవితాన్ని కోల్పోతున్నారో తెలుసా? నో, నా ఫ్రెండ్ అలా ఉండడానికి నేను ఊరుకోను. దే హ్యావ్ టు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ దేర్ లైఫ్ రాజ్ అంది. చెప్పు శ్యామ, ఏం చేయమంటావు అన్నాడు సిద్ధార్థ. సిద్ధు,
ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రేమని పొందటం కాదురా గొప్ప, భర్త మనసు భార్య, భార్య మనసు భర్త అర్థం చేసుకోవటం గొప్ప. మీరిద్దరూ ఆ పని చేయలేదు సిద్ధు. పచ్చిగా చెప్తున్నానని కోపం తెచ్చుకోకు. యు ఆర్ ఎంజాయింగ్ యువర్ బయాలజికల్ నీడ్ అంతే అంది. క్షమా అన్నాడు. ఎస్ సిద్ధు, ఏ రోజన్నా నీ మనసు నీ భార్యకి అర్థమయ్యేటట్లు చెప్పావా? చెప్పాను శ్యామ. నో సిద్ధు, వాణ్ణి నిన్ను వదిలి ఉండగలిగింది అంటే తనకి నీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ లేదు, ఫుల్ ప్రేమ లేదు అంది. సిద్ధు, భర్తకి భార్య బలం కావాలిరా, తప్పదు అని చేసేది కాపురం కాదు. అలాగే భార్యకి భర్త భరోసా అవ్వాలి, బలవంతం కాకూడదు. భార్యాభర్తల అనుబంధం అన్యోన్యం కావాలిరా, అయోమయం కాకూడదు. వాణి నిన్ను వదిలి ఉండగలిగిందంటే తన మనసులో నువ్వు ఫుల్గా నీ ప్రేమని నింపలేకపోయావు. సిద్ధు, మగవాడికి బయట 100 పరిచయాలుంటాయి, 100 ప్రపంచాలుంటాయి. కానీ ఆడదానికి పెళ్ళైనాక భర్తే ప్రపంచం. అలాంటి నీ భార్య నిన్ను వదిలి ఎలా ఉండగలుగుతోంది? నీ వాళ్ళని ఎందుకు ప్రేమించలేకపోతోంది? తన పుట్టింటికి ఎందుకు పరుగులు తీసింది? షీ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ హర్ బ్రదర్స్ అండ్ మదర్ అంది. క్షమా అన్నాడు కొంచెం దెబ్బతిన్నట్లు సిద్ధు. ఏం సిద్ధు, బాధగా ఉందా? బట్ ఇట్స్ రియల్, ఫేస్ ఇట్ అంది. తలంచుకున్నాడు సిద్ధు. యు ఆర్ లూజింగ్ యువర్ లైఫ్ రా. అర్థం చేసుకోలేని తోడు ఉన్నంతకాలం ఎన్ని సిరి సంపదలున్నా వ్యర్థం రా. అది స్నేహమే కావచ్చు, ప్రేమే కావచ్చు, జీవిత భాగస్వామ్యమే కావచ్చు. సిద్ధు, మీ ఇద్దరికి సరైన బాండింగ్ లేనప్పుడు పిల్లలు ఎలా ఉంటారు మీ మధ్య? అసలు మీ ఇద్దరికి పిల్లల్ని కనే అర్హతే లేదు అంది. శ్యామ, ఏం చేయమంటావు? సరే, నేను చెప్పింది చేస్తావా అంది. చెప్పు అన్నాడు అతను కూడా. నువ్వు వెంటనే దూరంగా ట్రాన్స్ఫర్ చేయించుకో అంది. సిద్ధు చూశాడు. అవును సిద్ధు, నువ్వు తన కోసం తప్పక వస్తావని వాణి నమ్మకం. 2 అవర్స్లో ప్రయాణం చేసే దూరంలో ఉండడం ఇంకొక మైనస్ పాయింట్. మొదట తేలిగ్గా తీసేసిన రాను రాను నిన్ను వదిలి తను ఉండలేదు. ఒకవేళ ఉంటే అన్నాడు. ఉండదు సిద్ధు, తను నీ భార్య కాదు, నీ 2 పిల్లల తల్లి కూడా. నీ అవసరం తనకి చాలా విషయాల్లో అవసరమవుతుంది. నువ్వు రాను రాను రాకపోవడం ఆమె భరించలేకపోతుంది. నువ్వు రావటం కుదరదని, జాబ్లో ప్రెషర్స్ ఎక్కువైనాయని తననే రమ్మనమని చెప్పు. మొదట బాధపడిన తర్వాత తన మనసు మార్చుకుంటుంది. తేప తిరగడానికి తనకి విసుగ్గా అనిపిస్తుంది. నువ్వు రాకు, తన కోసం నువ్వు వస్తావన్న ధీమా తనలో తగ్గించు. నీ గురించి ఆలోచించటం మొదలు పెడుతుంది వాణి. ఎప్పుడైతే నీ గురించిన ఆలోచన మొదలైందో అర సెకండ్ కూడా తను దూరంగా నిన్ను విడిచి ఉండలేదు. నీ దగ్గరికి రాకుండా ఎవరు తనని ఆపలేరు. చూడు సిద్ధు, భార్య అంటే బాధ్యతరా. నీలో సగం నువ్వే తను, తనే నువ్వు. చూడు, తను అక్కడికి రావడం మొదలైతే మీ ఇద్దరికి స్పెండ్ చేసే టైం దొరుకుతుంది. పిల్లల్ని నీ పేరెంట్స్ దగ్గర ఉంచు, రోజు తనతో స్పెండ్ చేయి. మీకప్పుడు మా అందరినీ చూసే టైం కూడా ఉండదురా అంది. షీ ఈజ్ ఇన్నోసెంట్ సిద్ధు, ప్లీజ్ అండర్స్టాండ్ హర్. డబ్బున్న కుటుంబంలో పుట్టింది కాబట్టి కొంచెం గారాభం ఎక్కువైంది, అంతేకాని చెడ్డది కాదురా. పైగా ఇక్కడుంటే వరమ్మగారి ప్రభావం ఎంత లేదన్నా పడి మీ మధ్య దూరం పెరుగుతుంది. సిద్ధు, చూడు, భార్య నీకు ఒక కూతురు అనుకో. నీ కూతురు మాట వినకపోతే ఏం చేస్తావు? నయానో భయానో బుజ్జగించో బ్రతిమలాడో చెప్తావు కదా, వదిలేయవు కదా. అలాగే భార్య కూడారా. సిద్ధు, యవ్వనం జారిపోతే తిరిగి రాదు. మీ లైఫ్లో వృద్ధులైనాక కూడా ఇద్దరూ ఒకరినొకరు ఆనందంగా తృప్తిగా చూసుకోవాలిరా. జీవితం మీద విరక్తితో కాదు. చూడు, అక్కడ ఇక్కడ పిల్లలు పెరగడంతో వాళ్ళకి సరైన క్రమశిక్షణ ఉండదు. ఇప్పుడు ఇద్దరు చంటివాళ్ళురా. రేపు పెద్దయినాక వాళ్ళ డాడీ వాళ్ళకి రోల్ మోడల్ అవ్వాలి, అంతేకాని పనికిరాని వాడుగా, భార్యని కంట్రోల్ చేయలేని వాడిగా కాదు. సిద్ధు, మనసుకి బాధగా ఉన్నా నేను చెప్పినవన్నీ కఠోర వాస్తవాలు. నీ భార్య బిడ్డలు నీ రెక్కల నీడలో వెచ్చగా సేద తీరాలి. అలానే నువ్వు నీ భార్య గుండెలో హాయిగా నిద్రపోవాలి. ఇదిరా లైఫ్ అంటే.
థింక్ సిద్ధు, థింక్ అంది. సిద్ధు శ్యామ 2 చేతులు పట్టుకొని తన కళ్ళ మీద పెట్టుకున్నాడు. ఏడ్చేశాడు. రాజ్, శ్యామ సిద్ధు ఏమైందిరా అంటూ దగ్గరికి తీసుకున్నారు. వచ్చే జన్మంటూ ఉంటే నీకు కొడుకుగా పుడతానే శ్యామ అన్నాడు. చీ, ఏంటి సిద్ధు ఇంత కూల్గా ఆలోచించేవాడివి ఇలా ఎమోషనల్ అవుతున్నావు అంది శ్యామ. రాజ్ కూడా నవ్వాడు. సిద్ధు, యు ఆర్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, నా బ్రదర్విరా, నిన్ను నేను ఉన్నతంగా చూసుకోవాలి, అదే నేను కోరుకునేది అంది. ఎస్ శ్యామ, తప్పకుండా ఆచరిస్తాను. నిజమే, నా లైఫ్ నేను చాలా మిస్ అవుతున్నానని నాకు తెలుసు, కానీ స్పష్టత లేదు. నో ఐ గాట్ ఏ క్లీన్ అండ్ క్లియర్ పిక్చర్ అండ్ థ్యాంక్స్ టు యూ అన్నాడు. ఎంత స్వార్థంరా నీకు అంది. నాకా అన్నాడు. మరి థ్యాంక్స్ చెప్పి దూరం చేస్తావా అంది. నో అన్నాడు తన నోట్లో స్వీట్ పెడుతూ. థ్యాంక్ యూ అంది. రాజ్కి పెట్టాడు. సరే సిద్ధు, మా ఆయన నా గురించి ఆఫీస్ మానుకొని వచ్చారు. ఇప్పుడు నేను మా ఆయనతో స్పెండ్ చేయలేదనుకో, రాత్రికి బెడ్రూమ్లో నేను చెప్పిన లెసన్ నాకు తిరగేసి చెప్తారు అంది. ముగ్గురు నవ్వుకున్నారు. సరే అని చక్రి తన కారులో, శ్యామరాజ్ వాళ్ళ కారులో వెళ్ళిపోయారు. అలా రోజులు సాగుతున్నాయి. ఇదండి ఇప్పటి వరకు జరిగింది. ఆ తర్వాత శ్యామ చెప్పింది సిద్ధార్థ పాటిస్తాడా, వాణి ఇవన్నిటికీ ఒప్పుకుంటుందా, ఏం జరుగుతుంది వాళ్ళ జీవితాల్లో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సహకరించండి. థ్యాంక్ యూ.